ఈరోజు శ్రీ దుర్గా మల్లికార్జున సుబ్రహ్మణ్య స్వామి ఆదిత్యాది ఆలయం వద్ద వీటి అగ్రహారం శివాలయం దగ్గర ఈరోజు మూడో సోమవారం కనుక శ్రీ పరమేశ్వర దుర్గా మల్లికార్జునకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేక విశేషం ఏమిటంటే ఈ మూడో రోజున ఈ మూడో వారం నాడు ఎవరైనా ఎటువంటి కోరికలు కోరుకున్నా ఈ మూడో వారం నాడు శివుడు నాడు ఆ మూడో వారం శివుడికి ఈ కోరికను ఏ కోరికను కోరుకున్నా ఆ పరమేశ్వరుడు కోరికను తీరుస్తాడు. ఈ మూడో వారం అనేది ప్రత్యేకమైన వారం. ఈ వారం అనేది ఎటువంటి వారం అంటే ఆరోగ్యపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఈ యొక్క కార్తీక మాసం మూడో సోమవారం నాడు పరమేశ్వరుడికి ఆరాధన చేసుకుంటే ఆ పరమేశ్వరు అనుగ్రహం పొంది పరమేశ్వరు దివ్య అనుగ్రహం చెందుతారు. అలాగే మూడో సోమవారం నాడు ఉపవాసాలు ఉంటారు. మొదటి సోమవారం ఉన్నవాళ్ళు మూడో సోమవారం ఉంటారు. మూడో సోమవారం నాడు ఉపవాసం ఉంటే సకల ఆరోగ్యం ఎటువంటి ఆరోగ్యాలున్నా ఎటువంటి ఆరోగ్యపరంగా స్థిరపరంగా ఉన్న ఆరోగ్యాలు నిరసంగా పోయి సమస్త పరమేశ్వర అనుగ్రహం పొందుతారు. అలాగే పరమేశ్వరుడికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలంటే మూడో వారం నాడు స్వామివారికి మీ ఇంటి దగ్గర మూడో వారం నాడు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి సాయంత్రం 5:30 గంటలకు తలస్నానాలు చేసి పరమేశ్వరుడికి దద్దోజన నైవేద్యం పెట్టి మీ యొక్క దేవుడు మూల దగ్గర పెట్టి పరమేశ్వరుడికి ఆరాధన చేసుకోవాలి. ఫోటో అయినా పర్లేదు, శివలింగం అయినా పర్లేదు. కొంతమంది శివలింగం పెట్టుకోకూడదు అంటారు. ఆ శివలింగానికి బోలు నియమాలు ఉన్నాయి. అంటే రుద్రాక్ష వేసుకుని పూజా కార్యక్రమం చేసుకోవాలి. దానికి ఏమిటంటే తెల్లారే స్నానం చేయాలి. తెల్లారే తలస్నానం చేయాలి. ఎటువంటి ఎక్కడికి బయటికి వెళ్ళినా చెడు అలవాట్లు కూడా మానేసి ఆ పరమేశ్వరుడికి ఆరాధన చేయాలి. అలాగే ఈ మూడో సోమవారం నాడు పరమేశ్వరుడికి సాయంత్రం ఎవరైతే బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ శాలిగ్రాణ దానం కానీ దీపదానం కానీ ఈ మూడో సోమవారం నాడు చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇదే పరమేశ్వర దుర్గా మల్లికార్జున స్వామి వారి ఆలయం వీటి అగ్రహారం మూడో సోమవారం వారి విశిష్ట. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. ఆరోగ్య